అవకాశం ఉందని చెప్పి చెప్తారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇండిపెండెంట్లు సిపిఐ సిపిఎం అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు చాలా కీలకంగా అయ్యారు. అనుశ్రీ, శ్రీధర్, కడియం కావ్య వరంగల్ ఎక్సాఫిషియో సభ్యురాలుగా ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది కదా, దీనిపైన చట్టపరంగా ముందుకు వెళ్తామని కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలో తన ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకునే అవకాశం ఎంత మేర ఉందంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా. అదే ఉదయం కార్పొరేటర్ కూడా అదే ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారితో పాటు ఆ జిల్లా కలెక్టర్ ను ఆర్డీఓను కూడా కలిశారు. గతంలో 2025లోనే ఎంపీ కావ్య వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినట్లు ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఓటు హక్కు వినియోగించుకున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ వినియోగించుకోవడానికి అవకాశం లేదన్నట్టు. అయితే లీగల్ ఇష్యూస్ ఎవరు కూడా అధికారులు చెప్పకపోయినప్పటికీ లీగాలిటీలో ఆమె ఓటు ఉంటుందా లేదా, ఒకవేళ ఉండకపోతే బీఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకునే అవకాశం కనిపిస్తున్నారు. అయితే ఉంటే ఇప్పుడు లోపలికి వెళ్ళారు కాబట్టి అధికారులు ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారో బయటికి మీడియా కూడా అనుమతి లేదు. ఒకవేళ బయటకు వస్తే అది టై అవుతుందా లేకపోతే బీఆర్ఎస్ కైవసం చేసుకుంటారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒక ఘర్షణ వాతావరణం మాత్రం ఉంది. ఇది ఇల్లీగల్ గా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇల్లీగల్ కాదు, లీగల్ గానే ఉంటున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇక్కడ మాత్రం చాలా ఒక ఘర్షణ వాతావరణాన్ని కంట్రోల్ చేసే విధంగా పోలీసులు ఉన్నారు. అయితే లీగాలిటీ ఏంటనేది ఎన్నికల అధికారులు చెప్తే కానీ లేకపోతే కలెక్టర్ స్పందిస్తే కానీ తెలిసే అవకాశం ఉంది. అయితే లోపలికి వెళ్ళిండ్రు ఎవరైతే కావ్యతో పాటు ఎస్ఎస్ రెడ్డి వెళ్ళింది, వీళ్ళతో పాటు 7 వాళ్ళ సభ్యులు కూడా వెళ్ళారు. సో 9 మంది అసలు లోపల వాళ్ళ ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళ ఓటు హక్కు ఉంటుందా ఉండదా అనే విషయంపై ఈ ఘర్షణ వాతావరణం బయట. అంటే ఆల్రెడీ 2 పార్టీలు కూడా చాలా మంది కార్యకర్తలు పిలిపించుకోవాలి. అంటే ముందుగానే వీళ్ళు ఏదైనా ఒకవేళ బీఆర్ఎస్ కనుక చైర్మన్ మిస్ అయితే దాన్ని ఫైట్ చేసే విధంగా, లేకపోతే టై అయితే కూడా ఫైట్ చేసే విధంగా చేసుకున్నారు. సో ఎన్నికల అధికారులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ జనగామలో ఇక్కడ ఇదే వాతావరణం కనిపిస్తుంది. లోపల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మరొక అరగంటలో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనుశ్రీ, శ్రీధర్, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ లకు సమానంగా మీరు చెప్తున్నట్లుగా 9 స్థానాలే ఉంటే కనుక ఇలాంటి టై కండిషన్స్ లో జనరల్ గా ఎలాంటి నిర్ణయాన్ని అమలు పరుస్తూ ఉంటారు? అనుశ్రీ, అంటే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే చైర్మన్ అభ్యర్థిగా ఎవరైతే ఈ బీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ అభ్యర్థిని చెప్తారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పిన వాళ్ళ పేరు చెప్తారు. వాళ్ళ పేరులో ఒక 5 చిట్టీలు ఒక డబ్బాలో వేసి దాన్ని ఆ తర్వాత దాన్ని డ్రా రూపంలో తీస్తారు. అప్పుడు ఎవరు చైర్మన్ అయితే వాళ్ళకి టై రూపంలో ఉంటుంది. ఇది అంటే మామూలు టాస్ వేస్తారు కానీ టాస్ వేయకుండా ఒక 5 చిట్టీలలో ఆ చైర్మన్ రాస్తారు. ఆ చిట్టీలు క్లోజ్ లో ఉంటాయి. క్లోజ్ ఉన్న ఆ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక బాక్స్ షేక్ చేసిన తర్వాత మళ్ళీ అందులో చేయబెట్టి ఒక డ్రా తీస్తారు. అప్పుడు ఎవరు చైర్మన్ వైస్ చైర్మన్ అనేది సో దీనికి బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేస్తుందా, అది పూర్తిగా లక్ ఆధారం ఉంటుంది. మనకు టాస్ టైప్ ఉంటుంది. అది ఎవరికైనా బీఆర్ఎస్ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. దీంట్లో అవకాశమే లేదని బీఆర్ఎస్ నేతలు, ఎందుకంటే మాకు 9 పద్ధతి ఉంది, కార్యం కాదకు ఓట్లు లేదు. సో 9-8 కాబట్టి మాకు ఫైట్ మాదే చైర్మన్ అవుతుంది అంటున్నారు. సో ఒకవేళ ఎన్నికల అధికారులు కనుక కడియం కావ్యకు కూడా ఓటిస్తే అప్పుడు టై అయ్యే అవకాశం. టైలో ఎవరి అదృష్టం కాంగ్రెస్ పార్టీ వరిస్తుందా లేకపోతే వేరే మార్గం లేదు ఇక్కడ. ఒకవేళ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఇంటర్నల్ గా చేయి లేపేటప్పుడు లోపల ఆల్రెడీ మాట్లాడుకుని ఉంటే అది మనం చెప్పలేము. ఒకవేళ కాంగ్రెస్ నేతలు ఎవరైనా సపోర్ట్ చేస్తారు కూడా, ఎందుకంటే వరంగల్ రాజకీయాలు చూస్తేనే బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా కలుసుకొని ఒక చైర్మన్ పదవి కానీ చాలా రాజకీయంగా స్పష్టంగా అంటే ఒక క్లారిటీ లేకుంటుంది రాజకీయంగా ఎవరితో పొత్తు పెట్టుకుంటారు. ఈ విషయంలో కేవలం యశస్వి రెడ్డి, ఝాన్సీ రెడ్డి అండ్ దారికరావు ఇది గత కొన్నేళ్లుగా వాళ్ళ ఇతర యుద్ధ వాతావరణం నెలకొంది. దీన్ని టార్గెట్ గా మళ్ళా ఇతను చాలా సవాల్గా తీసుకొని గల్లి తిరిగి ప్రచారం చేశారు. వాళ్ళు కూడా అదే స్థాయిలో చేశారు. కానీ మ్యాజిక్ ఫిగర్ తగ్గింది. ఆ మ్యాజిక్ ఫిగర్ చాలా టెక్నికల్ తోటి వీళ్ళు ఆ ఎంపీ కావ్యను ఓటు చేస్తూ సవాల్ చేస్తున్నారు. సరే ఇది ఏమవుతుంది అనే వాతావరణం అయితే వీళ్ళైతే రెడీ ఉన్నారు. పోలీసులు బందోబస్తు చేస్తున్నారు, చెదరగొట్టారు. లోపల జరిగే రిజల్ట్ బట్టి ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటే చెప్పే అవకాశం ఉంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. స్పష్టమైన మెజారిటీ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ సజావుగా సాగుతున్నప్పటికీ హంగొచ్చిన ప్లేసెస్లో మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు ఉదయం నుంచి కనిపిస్తూ ఉన్న కండిషన్ ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. హంగొచ్చినటువంటి ఏరియాల్లో ఉదయం నుంచి కూడా తీవ్ర ఉద్రిక్తతలు అలాగే వాగ్వివాదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతోందంటే ఏం చెప్తారు? హంగొచ్చిన మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు మనం చూస్తున్నాం ఓపెన్ గా ఎక్కడికక్కడ కిడ్నాప్ చేస్తున్నారు, బంధిస్తున్నారు, లేదంటే ఒకరినొకరిని కొట్టుకునే పరిస్థితి వచ్చింది, లేకుంటే వారిని ఓటింగ్ లో పాల్గొనుకుంటూ చేస్తున్న పరిస్థితి. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అంతేనా కాదు, దాదాపు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎక్కడి పరిస్థితి ఆ లోకల్ పరిస్థితికి అనుగుణంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం తొలూరు విషయానికి చూస్తున్నాం. అక్కడ ఇరు పార్టీలకు కూడా సమాన బలం రావడంతో కూడా
చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దీంతో పరిస్థితి చేయదప్పడంతో ఎస్పీ నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి, అక్కడ ఉన్న వారందరినీ కూడా చెదరగొట్టి ఎన్నిక ప్రక్రియను కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ పరిస్థితి చక్కబడట్లేదు. దీంతో అదనపు బలగాల్ని తీసుకొస్తున్నారు. ఇట్ ది సేమ్ టైం జనగాంలో కూడా సేమ్ పరిస్థితి, అటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు సమానమైన ఓటు ఉండడంతో కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితిలో ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు కూడా సాధ్యమైన ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం కొద్దిసేపటికి చూస్తాం ఇస్నాపూర్కు సంబంధించి మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ సంబంధించి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ బీజేపీ ముగ్గురికి సంబంధించిన కౌన్సిల్ ఉన్నప్పటికీ కాసేపటి క్రితమే ఎక్స్ అఫిషియల్ ఓట్ల ద్వారా ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ అలాగే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు సంబంధించి కౌన్సిల్ లోపలికి వెళ్లారు. అక్కడ ఎక్స్ అఫిషియల్ సభ్యులుగా ఎంపీ రఘునందన్ రావు అలాగే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ ఎక్స్ అఫిషియల్ ఓటు వినియోగించుకోబోతున్నారు. ఇద్దరి మద్దతుతో కూడా అక్కడ బీజేపీ అలాగే బీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. అలాగే అమర్ చింతల్లో అయితే ఏకంగా ఒక కౌన్సిలర్ ను బంధించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆ బంధించిన కౌన్సిలర్ ను తీసుకొచ్చి ఓటింగ్ లో పాల్గొనే చేసిన పరిస్థితి. దీంతో పాటు ఇబ్రాహీంపట్నంలో 19వ వార్డు నెంబర్ సంబంధించిన కౌన్సిలర్లు కూడా బంధించారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ సంబంధించిన వ్యక్తి కనిపించట్లేదు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎక్కడున్నారని వెతుకుతున్న పరిస్థితి. ఇలా ఒక్క మున్సిపాలిటీ కాదు, దాదాపుగా 36 మున్సిపాలిటీల్లో హంగు వచ్చింది. అందులో దాదాపుగా 20 పైగా మున్సిపాలిటీలో ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చివరి నిమిషం వరకు కూడా ఓటింగ్ హాల్లోకి వెళ్లేంత వరకు కూడా ఇదే రకమైన ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంటే ఓటింగ్ జరిగేటప్పుడు ఇంకొక రకమైన ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా చైర్మన్ డిప్యూటీ చైర్మన్ పదవి ఆశించారు. అయితే హంగు వచ్చిన చోట చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ కూడా ఆయా పార్టీలు అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. అయితే చివరి నిమిషంలో పేర్లు ప్రకటించిన తర్వాత చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సంబంధించిన ఆశించే వారు తమ పేరు లేకపోవడంతో ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన హాల్లోనే తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసి బయటకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చౌటుప్పల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ అసహనం వ్యక్తం చేసి బయటకు వచ్చారు. చైర్మన్ పీఠం తనకిస్తారని మొదటి నుంచి నాకు ఆశ పెట్టారు, ఇప్పుడు ఇవ్వలేదంటూ కూడా అలా బయటకు వచ్చిన పరిస్థితి. ఇలా సొంత పార్టీకి సంబంధించిన కౌన్సిలర్తో కొంతమేరకు కొన్ని మున్సిపాలిటీలో ఆయా పార్టీల నేతలు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు స్వతంత్రులు అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నేతల మద్దతు కూడా కట్టేందుకు ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది పోలీసులకు అధికారులకైతే సవాల్గా మారింది. ఎన్నిక పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడైతే పూర్తి మెజారిటీ ఉందో అక్కడ మాత్రమే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో మున్సిపల్కి సంబంధించిన చైర్మన్ డిప్యూటీ చైర్మన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. మిగతా చోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దాదాపు 2-3 గంటల వరకు మధ్యాహ్నం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా మళ్ళీ ర్యాలీలు కనుక చేపడితే అక్కడ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ ర్యాలీలు కూడా పోలీసులు నిర్దేశించారు. 144 సెక్షన్ విధించారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎక్కడ కూడా బయట తిరగొద్దు, ఎక్కడ కూడా మాట్లాడొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఓవరాల్ గా జనగామ అలాగే తొరూరు, అమరచింత, అమనగల్లు, దీంతో పాటు ఇబ్రాహీంపట్నం, ఇస్నాపూరు ఇలా దాదాపుగా 20 పైగా మున్సిపాలిటీ కేంద్రాల్లో అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే రాకేష్, బలాబలాలు సమానంగా వచ్చిన కొన్ని ప్రాంతాల్లో లాటరీ పద్ధతి ద్వారా మేయర్ లేదా కార్పొరేషన్ చైర్మన్ ఎన్నుకునే కార్పొరేషన్ మేయర్ లేదా చైర్మన్ ఎన్నుకునే పరిస్థితి ఉందంటున్నారు కదా. అనుకూలమైన రిజల్ట్ రాని పక్షం ఒకవేళ ఆందోళనకు దిగితే దానిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు? ఎస్, ఈ లాటరీ పద్ధతి అనేది పూర్తి స్థాయిలో వీడియో రికార్డ్ చేస్తారు. అలాగే ఒక పేరు కాకుండా ఎవరైతే సంబంధించిన ఇరు వర్గాలకు సంబంధించిన మేయర్ డిప్యూటీ మేయర్కి సంబంధించిన ప్రతిపాదిస్తారో ఆ పార్టీలకు సంబంధించి ఒకే పేరునే 5 స్లిప్లలో రాస్తారు. ఓవరాల్ గా 2 పార్టీలకు సంబంధించి 10 స్లిప్లలో రాసి ఎవరైనా సంబంధించి అక్కడ ఉన్న అధికారి కేవలం ఒక స్లిప్ అయితే ఇస్తారు. అది దానికి సంబంధించిన పూర్తి స్థాయి వీడియో రికార్డు ఉంటుంది. అక్కడ ఇరు పక్షాలకు సంబంధించిన ముఖ్య నేతలు కౌన్సిలర్ల సమక్షంలో ఈ ప్రక్రియ అంతా చేస్తారు. కాబట్టి ఎవరు కూడా అభ్యంతరం చెప్పడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అభ్యంతరం చెప్పినప్పటికీ పోలీసుల సహాయంతో వారిని పక్కకు పంపిస్తారు తప్పితే ఎన్నికకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే లీగల్ గా ఎస్ఈసీ రూల్ ప్రకారమే ఆ ప్రక్రియ అంతా కూడా చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియకు సంబంధించి ఎస్ఈసీ ప్రత్యేకమైన రూల్స్ కూడా ఫ్రేమ్ చేసిన నేపథ్యంలో ఆ రూల్స్ అనుగుణంగా లాటరీ పద్ధతి కనుక తీస్తే ఎటువంటి ఇబ్బంది జరిగే అవకాశం లేదు. అయితే రాజకీయంగా చాలా వరకు కూడా పదవి రాని లాటరీలో ఓడిపోయిన వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. కానీ దాన్ని పెద్దగా అధికారులు అయితే పట్టించుకునే అవకాశం ఉండదు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.